వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వన్యప్రాణులు వరదల నష్టానికి కూడా ఇకపై నుండి PMFBY పరిహారం ఇవ్వబడుతుంది. PMFBY అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక సవరణ చేసింది. అదేంటంటే ఇకపై వన్యప్రాణులు అనగా ఏనుగులు, అడవి పందులు, జింకలు, కోతులు మొదలైనవి వీటి కారణంగా వచ్చే పంట నష్టంతో పాటు భారీ వర్షాలు, వరదల్లో మునిగిపోయిన వరి పంట నష్టానికి కూడా బీమా పరిహారం అందించనున్నట్లు తెలిపింది. గతంలో ఈ రెండు రకాల నష్టాలను బీమా పరిధి నుంచి మినహాయించారు. తాజా నిర్ణయంతో 2027 ఖరీఫ్ సీజన్ నుంచే ఈ సౌకర్యం అమల్లోకి రానుంది. బీమా వర్తింపు విధానం: వన్యప్రాణుల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు ఈ విషయాన్ని రైతులు పంట బీమా యాప్ సహాయంతో 72 గంటల్లో తెలియజేయాలి. నష్టాన్ని తెలియజేసే ఫోటోలను అప్లోడ్ చేయాలి. వరదల్లో మునిగిన వరి పంట కోసం కూడా అదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అదే 2018లో వరద మునిగిన వరి పంట నష్ట అంచనా కష్టమని చెప్పి ఈ రకమైన నష్టాన్ని స్థానిక ఉత్పాదన నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మళ్ళీ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆమోదంతో రెండు రకాల నష్టాలను కూడా మళ్ళీ బీమా పరిధిలోకి తేవడం జరిగింది. అయితే ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతాల్లో ఏ వన్యప్రాణుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందో ఆ జాబితాను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించనున్నాయి. అదే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ పథకం అమలవుతుంది. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా రైతులు ఈ యోజనలో భాగస్వాములుగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఫసల్ బీమా యోజన గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.